ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం స్వీట్స్కి హాట్స్కి ఎందుకు బరువు పెరుగుతారో తెలుసుకోబోతున్నాం. స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఇష్టం ఉండని వారు మనుషుల్లో ఎవరుంటారు చెప్పండి? కొద్దిమందికి స్వీట్స్ బాగా ఇష్టం, కానీ హాట్స్ అంటే తక్కువ ఇష్టం. ఇంకొద్ది మందికి హాట్స్ బాగా ఇష్టం, స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు. ఎక్కువ మందికి స్వీట్స్ హాట్స్ రెండూ ఇష్టం. నాకు కూడా మీలాగా ఇవి ఇష్టమే, కానీ స్వీట్స్ని హాట్స్ని లైఫ్ టైంలో ముట్టుకోవద్దు అని నేను అన్నాను. స్వీట్స్ని హాట్స్ని మీరు తినండి, కానీ అవి మిమ్మల్ని తినకుండా మీరు వాటిని తినండి. ఇది నా విజ్ఞప్తి. నేను స్వీట్స్ హాట్స్ని తింటాను, కానీ అవి నన్ను తినేసేసి నేను మూలపడేటట్టు బరువు పెరిగేటట్టుగా నేను తిన్నాను. ఇది సంవత్సరానికి పండగ, పెళ్ళి, సందర్భం, ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు, అకేషన్కి ఎప్పుడు దోషం కాదు. పశుపక్షాదులకి ఎప్పుడు తినే అర్హత లేదు, అవకాశము లేదు. అవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో తినేటప్పుడు మనిషికి ఒక్కడికే తెలుసు. ఆ ఆనందాన్ని బ్రతికినన్నాళ్ళు మీరు అనుభవించడానికి వాడుకోండి స్వీట్స్ని హాట్స్ని. కానీ మనం సుఖంగా బ్రతుకుంటే కదా వాటిని అనుభవించేది. ఆరోగ్యం ఉంటే కదా మనం వాటిని అనుభవించేది. సమస్యలు వచ్చేస్తే ఇంకేం అనుభవిస్తామని చెప్పండి ఆ స్వీట్ని హాట్ని. అందుకని స్వీట్స్ని హాట్స్ని అతిగా తినేసాం కాబట్టి, బాగున్నాయని డబ్బాల్లో స్టాక్ పెట్టుకుని రోజు ఇటొచ్చటొచ్చి ఆడించాం కాబట్టి బొజ్జలు పెరిగిపోయి, లావ్ అయిపోయి, ఊబకాయ సమస్యలు వచ్చేసి, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి ఎన్ని నష్టాలు వస్తున్నాయి ఆలోచించండి. ఈ రోజున బరువు ఎందుకు పెరుగుతారు స్వీట్స్ హాట్స్ తింటే? స్వీట్స్ అంటే బరువు పెరగటానికి మూడుటిని కలిగిన 3-in-1 ఫార్ములా. ఈ పదం ఎప్పుడో మీరు వినుండరు. స్వీట్స్ అంటే 3-in-1 ఫార్ములా. 3 కలిసి ఉన్నాయి ఒక దాంట్లో. బరువు పెరిగాయి 3 కలిసి ఉన్నది ఒక దాంట్లో అంటే స్వీటు. హాట్ అంటే 2-in-1 ఫార్ములా. బరువు పెరిగే 2 కలిసి ఒక దాంట్లో ఉన్నాయి, అది హాట్. ఇక ముందుగా స్వీట్ గురించి. బరువు పెరిగే 3 ఏమున్నాయి స్వీట్లో? మొట్టమొదటిది పిండి. ఏ స్వీట్ చేయాలన్నా పిండి కావాలి. అది బియ్యం పిండా, శనగపిండా, గోధుమ పిండా, మైదా పిండా, వేపుడు శనగపప్పు పిండా, ఇట్లా పచ్చి శనగపప్పు, ఇట్లా ఏదైనా సరే పిండి కావాలి. ఏ పిండి మీరు సుమారుగా తీసుకున్నా 100 గ్రామ్స్ పిండిలో 350 క్యాలరీలు ఎనర్జీ ఉంటుంది. చాలా ఎక్కువ శక్తి ఉంటుంది పిండిలో. అందుకని ఇది స్వీట్ తయారు చేయాలంటే మెయిన్ ముడి సరుకు పిండి. ఇక స్వీటు అంటే దానికి అర్థం పంచదార, బెల్లం. ఇది కలిస్తేనే స్వీట్ అవుతుంది. అందుకని ఈ రెండిట్లో ఎంతంత శక్తి ఉంటుంది. ముఖ్యంగా పంచదార తీసుకుంటే 100 గ్రామ్స్ 400 క్యాలరీస్. బెల్లం అనుకోండి ఇంకొంచెం తక్కువ మోతాదులో ఏదో 300-350 క్యాలరీలు అట్లా ఆ రేంజ్లో ఉంటాయి సుమారుగా. ఈ రెండు కలుస్తాయి, పిండి, పంచదార. ఇక స్వీట్ అవ్వాలంటే నూనె కానీ నెయ్యి కానీ ఉండాలి. ఈ రెండు లేనిది స్వీట్ అవ్వదు మళ్ళీ మనకి. ఇక నూనె 100 గ్రామ్స్ తీసుకుంటే 900 క్యాలరీస్, నెయ్యి 100 గ్రామ్స్ తీసుకుంటే 900 క్యాలరీస్, డాల్డా 100 గ్రామ్స్ తీసుకున్నా 900 క్యాలరీస్. ఈ పిండి కంటే పంచదార కంటే డబుల్ ఎనర్జీ నూనె కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ. వీటి సహాయంతో ఈ స్వీట్ని తయారు చేసుకుంటాం. అందుకని ఈ మూడు కలిసాయి. అందుకని స్వీటు అంటే హై క్యాలరీ ఆయిల్, పంచదార, నూనె, నెయ్యి కలిసింది. అందుకని మూడు ఒక దాంట్లో కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉన్నాయి. అందుకని స్వీట్ మొక్క కొంచెం తిన్నా
150, 200 క్యాలరీలు వచ్చేస్తాయి. ఇంత కలాకండ్ తినండి, 200 క్యాలరీలు. అంటే మీరు 3 ఇడ్లీ తింటే రోడ్డు మీద తోపుడు బళ్ళ మీద ఇడ్లీ 200 క్యాలరీలు వస్తాయి. ఇంత కలాకండ్ ముక్క తింటే 200 క్యాలరీలు వస్తాయి. మరి 3 ఇడ్లీ అంటే ఇంత 3 ఇడ్లీ, ఇంత కలాకండ్ ముక్క ఇంత. అంతేగాని స్వీట్ కొంచెం తిన్నా ఎక్కువ క్యాలరీస్. నేను పెద్దగా ఎక్కువ తిన్నండి, ఇంతేనండి తినేది అంటారు మీరు. ఎంత తిన్నా చాలు. అందుకని హై క్యాలరీ డైట్ అంటే స్వీట్. అందరూ రోజు డబ్బాల్లో స్టాక్ పెట్టుకుని భోజనం అయ్యాక ఒకటి కంపల్సరీ, రాత్రి భోజనం అయ్యాక కానీ మధ్యాహ్నం భోజనం అయ్యాక కానీ ఒక స్వీట్ ఎక్కువగా ఇళ్లలో తింటూ ఉంటారు. ఇక మన ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి పెట్టి మర్యాద కోసం వాళ్ళతో పాటు మళ్ళీ మనం తిని అక్కడ ఇలాంటిది. కొంతమంది ఈవినింగ్ స్నాక్స్లో ఏదో ఒక తీపి పడాలి హాట్తో పాటు, అలా తిని కాఫీ తాగాలి. అందుకని అక్కడ కొంత ఏదో 2 జిలేబచ్చులు తిని ఒక కాఫీ తాగుతారు హాట్ తినేసి. ఇట్లా ఎవ్రీడే స్వీట్ ఇట్లా వాడటం వల్ల మనం పిల్లలకు కూడా ఇట్లాంటివి పెట్టేయటం వల్ల, అందుకని చిన్న పిల్లలు ఊరికే ఇంతంత లావు అయిపోతున్నారు ఇలాంటి అలవాట్ల వల్ల. ఇక మిడ్ నైట్ దాకా మెలకు ఉండి టీవీలు చూడటం లేకపోతే సినిమాలు చూడటం కాలక్షేపం చేసేటప్పుడు ఆ టైం పాస్కి అక్కడ మళ్ళీ ఎగరేస్తుంటారు స్వీటు హాట్. ఇట్లా ఏదో ఒక రూపాల్లో ఇట్లా తినేయటం వల్ల వస్తున్నది. వెనకటి రోజుల్లో స్వీట్ తినాలంటే పండగన్నా రావాలి, లేకపోతే ఎవరింటన్నా పెళ్ళన్నా అవ్వాలంతే. ఈ 2 సందర్భాలు లేకపోతే లేదా ఫంక్షన్ ఏదన్నా వస్తే తప్ప స్వీట్ తినడానికి ఉండేది కాదంతే. ఏమి ఉండేవి కాదు. వాళ్ళకి సమయం లేక, డబ్బులు లేక, ఇంట్లో 20-25 మంది ఎంతమందికైనా వండి పెట్టాలండి పిండ్లు కొట్టంటే. అందుకని అకేషన్కి చేసేవారు. ఇప్పుడు మనకి చేసుకునే టైం లేకపోయినా మనం అంత కష్టపడకుండానే చక్కగా స్వీట్ స్టాల్, కొంతమంది స్వగృహ ఫుడ్స్ వాళ్ళు తయారు చేసి మీరు ఫోన్ కొట్టండి, చిటుకులో డోర్ డెలివరీ. ఇక అన్నీ ఇట్లా ఇంటికి వచ్చేస్తున్నాయి. లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 1 నిమిషం కారు ఆగితే చాలు, అక్కడ తెచ్చేసి కారులో పెట్టేస్తారు. ఇంటికి తెచ్చేసుకోవటం, స్టాక్ పెట్టుకోవటం, నెలంతా డబ్బాల మీద డబ్బాలు ఖాళీ చేసేయటం. ఇదంతా మంచిదే, మనిషి అన్నాక ఎంజాయ్ చేయాలి, నేను కాదంట్లా. మరి సమస్య వస్తున్నది కాబట్టి కాస్త ఆలోచించండి. పాపం మీకు ఇష్టమైన దాన్ని ఇట్లా మానమని చెప్పాలంటే కూడా ఒక పక్కన బాధేస్తుంది. కానీ మరి తప్పదు కదా, రేపు మొయ్యాల్సింది ఎవరు పెరిగితే? మనకి మనమే. అందుకని కాస్త ముందే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని మీకు విజ్ఞప్తి. ఇక హాట్ అంటే 2 in 1 ఫార్ములా. హాట్లో పిండి 350 క్యాలరీలు, నూనె లేకపోతే నెయ్యి, ఇది చూస్తే 900 క్యాలరీలు. ఈ 2 కలిసింది హాట్. స్వీట్ మోర్ డేంజర్, ఎందుకంటే పంచదార యాడ్ అయ్యి ఇంకెక్కువ క్యాలరీస్. హాట్ అంటే దానంతా కాదు, ఇంకొకటి తగ్గింది ఇక్కడ. అందుకని స్వీటు హాటు 2 క్యాలరీస్ ఎక్కువ. ఈ 2 భార్యాభర్తల జంటలాగా ఈ 2 లేనిది ఏది ఉండదు. అందుకని ఏ ఫంక్షన్ వచ్చినా ఎవరేది పెట్టినా ఒకటి పెడితే బాగోదు, అందుకని 2 పెడతారు ఇక్కడ. అందుకని ఈ 2 బరువు పెరగటానికి ఎక్కువ కారణాలు అవుతున్నాయి ఈ రోజున. అందుకని వీటికి కళ్ళెం వేయకపోతే మన శరీరం అదుపు తప్పేస్తుంది. తర్వాత వచ్చే ఇబ్బందుల్ని మనం దృష్టిలో పెట్టుకుని అప్పుడు బాధపడితే వెనక్కి 1 రోజులో తగ్గలేము, రాలేము. అందుకని పెరిగిన బరువు తగ్గాలన్నా, సరిపడా ఉన్నవారు భవిష్యత్తులో పెరగకూడదు అనుకున్న, బరువు పెరగటానికి అతి ముఖ్యమైన కారణాలైన స్వీట్స్ని, హాట్స్ని కాస్త నియంత్రణలో పెట్టుకుని, ఎప్పుడన్నా పండగలు, ఫంక్షన్లు, శుభకార్యాలప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకుంటూ, ఇతర రోజుల్లో కాస్త మనం వాటిని దరిదాపులకు రానియకుండా కాస్త నిగ్రహించగలిగితే ఆరోగ్యము బాగుపడుతుంది, అధిక బరువు కూడా తగ్గి చక్కగా స్లిమ్గా సన్నగా అవుతారు మీరు. అందుకని బరువు బాగా పెరిగిపోయి బాధపడేవారు సన్నగా మీరు ఆశించిన రిజల్ట్ వచ్చే వరకు ఒక 6 నెలలు, 1 year స్వీట్స్, హాట్స్ అస్సలు ముట్టకూడదని ఒక వ్రతం చేపట్టండి. అప్పుడే మీకు కంట్రోల్ వస్తుంది. ఏదో భగవంతుడికి ఇది సంవత్సరం పాటు నేను ముట్టుకోకూడదు అనుకున్నానని ఒక మొక్కుకోండి,
స్వీటు హాట్ అసలు 1 ఇయర్ మీరు 50 కేజీలు తగ్గాలి, తగ్గే వరకు నేను ముట్టుకోకూడదు అని నియమం పట్టుకున్నారనుకోండి, ఇక మీకు మైండ్ అసలు వాటి మీదకి వెళ్ళదు. కనిపించిన మీకు అసలు కోరిక కూడా కలగదండి. ఎందుకంటే మాట ఇచ్చేసాం భగవంతుడికి. సత్యనారాయణ మాట ఇస్తే ఆ ఏంట్లని వదిలేస్తారు. అందుకని మీకు ఇష్టమైన దైవం మీద ఒక మాట అనుకోండి, నేను 50 కేజీలు 30 కేజీలు తగ్గి ముళ్ళు ఈ రీడింగ్ వరకు కనపడేదాకా నోట్లో స్వీటు హాటు పెట్టను అనుకోండి. మీకు ఎంత ఫోర్స్ వస్తుందో, మీకు ఎంత నిగ్రహం వస్తుందో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు. నాకెంత విల్ పవర్ ఉందని మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఎన్ని చూసినా మీకు ఇక్కడ ఆలోచనలో కూడా రాదనమాట. మనసులో కూడా తినాలని ఆలోచన కలగదు. అంత నిగ్రహం మీకు ఉంటుంది. కానీ మీరు ప్రయోగించట్లా. ప్రయత్నించండి. తొందరగా మన ఇంట్లో పైసా ఖర్చు లేకుండా స్లిమ్గా సన్నగా మనం అవటానికి ఇది ఒక అవకాశంగా మీరు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.